సార్ నా పేరు పెనుమాకుల జయరాధిక సార్. నాది వెస్ట్ గోదావరి నుంచి తాడేపల్లిగూడెం నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది సార్. మేము నీటి ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రులుగా మా ఆవేదనను లేదా మా యొక్క బాధను మీకు తెలియజేసుకోవడం కోసం మేము ఇక్కడ వరకు మీ వద్దకు రావడం జరిగింది సార్. మేము ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా మా యొక్క నీటి పేరెంట్స్ అందరి తరఫున కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడైతే మీరు మన ప్రభుత్వం అడుగుపెట్టారో సూపర్ 6 అనే వాగ్దానాలు ఏమైతే మీరు ఇచ్చి ఉన్నారో సార్, వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా వాగ్దానం నెరవేర్చారు సార్. వచ్చిన పథకం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా పెన్షన్లు పెంపుదల కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు కానీ, డిఎస్సి మీద ఫస్ట్ సంతకమే డిఎస్సి వాగ్దానం చేశారు సార్. అట్టి విధంగానే డిఎస్సి ఇచ్చారు సార్. అలాగే రైతు భరోసా అవనవండి, తల్లికి వందనం అవనవండి, రీసెంట్గా శ్రీశక్తి అవనవండి, ఇలాంటి పథకాలు అనేకమైనవి మీరు చేశారు సార్. మాలాంటి పేదలకు అవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి సార్ ఈరోజు. ఎందుకంటే డబ్బు ఉండి చదువుకోలేని పరిస్థితుల్లో మేము ఉంటుండగా మీకు అనేకమైన పథకాల ద్వారా మాకు ప్రోత్సాహకరంగా మీరు అనేక పథకాలు మా యొక్క పేదలకు మీరు అందజేస్తున్నందుకు మీకు మాకు పాదాభివందనం తెలియజేస్తున్నాం సార్. మీకు మా యొక్క నీట్ పేరెంట్స్ తరఫున నేను ఒక్క విన్నపం తెలియజేస్తున్నాను సార్. నా కుమార్తె రెండోసారి నీట్ కోచింగ్ తీసుకోవడం జరిగింది సార్. ఫస్ట్ సారి 5 మార్కుల్లో నీట్ సీటు కోల్పోవడం జరిగింది సార్. కానీ రెండోసారి మీ మీద నమ్మకంతో, మీ మీద ధైర్యంతో మన ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం సీట్లు పెంచుతుంది, తప్పకుండా సీట్లు వస్తాయన్న ఒక నమ్మకంతో మీ మీద ఆధారపడి మాత్రమే మేము చదివించాం సార్. మా దగ్గర డబ్బుండి కాదు, మా దగ్గర ధనముండి కాదు, కానీ మేము అంతస్తులు సంపాదించి మా బిడ్డలకు మేము ఇవ్వలేము కనుక మీ ద్వారాగా మేము చదువు మా బిడ్డలకు ఇవ్వాలి, ఆ బిడ్డలు కోరుకున్నది చేయాలని ఒక మీ మీద ఆధారంతో, మీ మీద నమ్మకంతో మేము మా బిడ్డలను చదివించడం జరిగింది సార్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సీట్లు ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ ఉన్నాయి సార్. తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే మన ఏపీలో చాలా తక్కువగా సీట్లు ఉండటం వల్ల ఫస్ట్ రౌండ్కి ఉన్న సీట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి సార్. రెండో రౌండ్కి ఒక్క సీటు కూడా పిల్లలకు లేదు సార్. బోర్డర్లో ఉన్న విద్యార్థులు చాలా డిస్టర్బ్ అవుతున్నారు సార్. చాలా ఆందోళన, తల్లిదండ్రులుగా మేము పిల్లలము కూడా చాలా ఆందోళన చెందుతున్నాం. ఎందుకంటే బిడ్డలు ఏమైపోతారో, వారి పరిస్థితి ఏంటో అనే క్షణము కూడా ఒక యుగంలాగా మా యొక్క జీవితాలు గడుస్తున్నాయి సార్. అందువల్ల మా యొక్క నీటి పేరెంట్స్ ఆవేదనను మీరు గ్రహించి మా యొక్క ఆవేదన మీరు మాత్రమే తీర్చగలరని ఒక నమ్మకంతో మేము ఇప్పటి వరకు మీ దగ్గరికి రావడం జరిగిందండి. ఒక్కసారి రెండో రౌండ్కైనా సరే ఒక 200-300 సీట్లు పెంచినట్లయితే బోర్డర్లో ఉన్నటువంటి అనేక మంది కుటుంబాలు, అనేక మంది వంటి స్టూడెంట్స్ రోడ్డును పడకుండా, ఆవేదన పడకుండా, ఆందోళన చెందకుండా డాక్టర్లుగా మీ ముందు నిలబడతారు సార్. జీవితాంతం కూడా మీకు రుణపడి ఉంటారు సార్. పవన్ కళ్యాణ్ సార్, అలాగే చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్, ఒక్కసారి మా ఆవేదన గుర్తు చేసుకోమని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్.